అండి 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. దోశలు తయారు చేసే విధానం చూపిస్తాను. అప్పటికప్పుడు వేసుకునే దోశ అని చెప్పాను కదండి. ఇన్స్టెంట్ దోశ 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. కొలత తీసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వ అండి గిన్నెలో వేసుకుంటున్నాను. ఇదే కప్పు కొలతతోని బీరకాయలు ఉంటాయి కదా, ఇలా నీట్గా కట్ చేసుకొని అది కూడా అందులో వేసేసుకుంటాను. ఇలా చిన్నగా కట్ చేసుకుని ఈ రవ్వలోకి బీరకాయ కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకున్నాను. పెరుగు కూడా అదే కప్పు కొలతతోని పెరుగు వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. రవ్వ నానుతుంది. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం. లైట్గా ఫ్రై అయ్యండి. ఒక అర స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, పావు కప్పు చట్నీ పప్పు. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి. ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను. లైట్గా ఫ్రై చేసుకుందాం. గుప్పిడి కరివేపాకు. స్టవ్ ఆపేస్తున్నానండి. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం. చట్నీ రుబ్బేసి గిన్నెలో వేసుకున్నానండి. పోపు పెట్టుకుందాం. పాన్లో ఆయిల్ వేసుకున్నాను, పోపు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు. పోపు రెడీ అయిపోయిందండి. చట్నీలో వేసేసుకుంటున్నాను. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ లోపు మన రవ్వ కూడా నానిపోయింది, మిక్సీ చేసుకుంటాను. ఈ జార్లోకి ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. చూసారండి, మెత్తగా రుబ్బుకున్నాను. నేను నీళ్ళు కూడా వేయలేదు. చూసారు కదా, బీరకాయలోని వాటర్ ఉంటుంది కదా, అది. ఈ దోశ బ్యాటర్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటానండి. క్రిస్పీగా రావాలి కదా దోశ. మళ్ళీ ఒకసారి మిక్సీ చేస్తాను. చూసారండి, స్మూత్ బ్యాటర్ రెడీ అయిపోయింది. మనకి దోశ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ వేసుకొని దోశలు వేసుకోవటమే. గిన్నెలోకి తీసుకుంటాను. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. రిచ్ ఫైబర్ కూడా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ప్యాన్ పెట్టి దోశలు వేసుకుందాం. పెనం కాలిందండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దోశ వేసుకుందాం. స్లోగా అంతేనండి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అప్లై చేసుకోండి. బాగా కాలనిద్దాం. దోశ బాగా కాలిందండి. రివర్స్ చేసుకుందాం. తీసుకుందాం. ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇంకో దోశ వేసి చూపిస్తాను. రేకు వేడిగా ఉంటుంది కదండి, కొంచెం వాటర్ వేసుకొని హీట్ తగ్గుతుంది. ఇప్పుడు దోశ వేసుకుందాం. మంట మరీ హీట్లో ఉంటే అట్టు సరిగా రాదండి. స్లోగా అంతేనండి. ఇలా అన్నీ వేసేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఈ దోశ కూడా తీసేసుకుందాం. ప్లేట్లో వేసుకుంటాను. వేసుకున్నానండి. ఎంత సింపుల్గా చేసుకునే ఇన్స్టెంట్ దోశలండి. మంచి కొబ్బరి చట్నీ కాంబినేషన్తోనే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుందండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీక్రెట్ చెప్పనా, మీరు బీరకాయ వేసారనే విషయం మీరు చెప్తే కానీ తెలియదండి ఇందులో బీరకాయ వేసినట్లు.